పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆయన ఒక ఆవేశం స్టార్. ఆయన ఇదే తిరుపతిలో ఏదో చెప్పాడు, ఆ కండువా కప్పుకొనేసి ఈ రోజు మనము సనాతని అంటున్నాడు. అయ్యా, నువ్వు కావాల్సిన సనాతని కాదు నాయనా. నీ మీద విద్యార్థులు, యువకులు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల యువకులంతా కూడా మా దేవుడు ఏదో పొడి చేస్తాడు, ఏదో లేపేస్తాడని చెప్పి కూడా ఓట్లు గుద్దారు. గుద్దిన తర్వాత ఏం చేస్తాను, ఆడ నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుంటున్నావు, ఇక్కడికి వచ్చి ఏదో శుభ్రపరుస్తున్నావు. నువ్వు శుభ్రపరిచిన గుళ్ళు కాదు నాయన. ఈ రోజు విద్యార్థులు, మహిళల జీవితాలు ఈ రోజు అన్యాయ పాలైపోతున్నాయి. రోడ్ల మీద మహిళల పైన ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతున్నాయి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను అసెంబ్లీకి పంపించండి. గతంలో ఉన్న పార్టీ మహిళలకు అన్యాయం చేస్తుంది, మహిళలే కనపడలేదన్నావు. డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు మహిళలు కనిపిస్తున్నారా? అక్రమాలు కనపడలేదా? దాడులు కనపడలేదా? లేకపోతే అత్యాచారం జరుగుతుంటే నీ కూటమి ప్రభుత్వం గాని, నీ ప్రభుత్వం గాని ఏం చేస్తున్నారు? అయ్యా, పవన్ కళ్యాణ్ గారు గతంలో మైకులు పట్టుకొని గట్టిగా ఆవేశంగా మాట్లాడారు. అది కాదండి కావాల్సింది. ఆలోచించండి. విద్యార్థుల వైపు చూడండి, నిరుద్యోగుల వైపు చూడండి.